ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. చాలా మంది అంటూ ఉంటారు కదా ఫినాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పేసి. అంటే మనకి ఇప్పుడు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే ఎలా మెయింటైన్ చేయాలి అంటారు. చాలా మంది ప్లానింగ్ లేకుండా కూడా ఉంటారు, దానివల్ల ఎన్నో సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి ఫినాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుంటే. బేసికల్ ఏంటంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అది ఒక బజవర్డ్ లాగా ఉంటుంది చాలా మందికి. ఈ మధ్య ఫైర్ అని చెప్పేసి కొంచెం ఎర్లీ రిటైర్మెంట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. బేసికల్ ఏంటంటే ఈ గేమ్ అంతా ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే లైఫ్లో మనం ఇప్పుడు కరెంట్ కండిషన్ ఏముందో మన క్లారిటీ ఉండాలి. మనం ఏ స్టేజ్లో ఇప్పుడు లైఫ్ బీన్ అవుతుంది, మన చుట్టూ ఉన్న కండిషన్స్ ఏంటి, మనకి అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తి ఎంత ఉంది, అంటే ఎంత ఇన్కమ్ జనరేట్ చేయాలి, మనకున్న డ్రీమ్స్ ఏంటి, మనకున్న రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది అనమాట. కాబట్టి మనం కరెంట్ ఉన్న ఏ స్టేజ్లో ఉన్నామో క్లారిటీ ఉంటే పాత్ స్టార్ట్ అవుతుంది అనమాట. రెండోది ఏ స్టేజ్కి మీరు రీచ్ అవుదాం అనుకున్నారో క్లారిటీ ఉండాలి. ఈ కాలేజ్ గోల్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ బిగిన్ చేయాలి జర్నీ ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నా, ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఈ కాలేజ్ గోల్ ఉంటే ఏంటంటే క్లారిటీ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను క్యాజువల్గా మార్కెట్లో మనీ పెడుతున్నాను అనుకోండి, మార్కెట్ పడంగానే నాకు ఎందుకు డౌట్ అనిపిస్తుంది, అబ్బా దీంట్లో పెట్టుకుంటే గోల్డ్ పెడితే బాగుండేది, దీంట్లో పెట్టుకుంటే బ్యాంకులో పెడితే బాగుండేది, కొంచెం సేఫ్ట్గా ఉండేది, దీంట్లో పెట్టే బదులు ఏదన్నా కొన్ని ఉన్న వస్తువు కొన్నా ఇంట్లో ఉండేది, ఇలా అనుకుంటాం మనం. ఎందుకంటే నువ్వు ఏమీ గోల్గా లేదు, గోల్ లేదు కాబట్టి కన్ఫ్యూజన్ ఉంది నీకు, అందుకలంటున్నావు. అలా కాకుండా నేను ఒక ఇల్లు కొనడానికి కోసం మనీ పోగు చేస్తున్నాను, లేదా ఒక రిటైర్మెంట్ కోసం మనీ పోగు చేస్తున్నాను, లేదా నా కిడ్ రిచ్నెస్ కోసం నేను పోగు చేస్తున్నాను. క్లారిటీ ఉందనుకోండి, పడితే నాకు ఎందుకు పెరిగితే ఏం చేయగలుగుతా, నేను పట్టించుకోను దాన్ని సీరియస్గా. ఓకే, అట్లా మీకు ఒక గోల్ అంటూ అనుకుంటే ఇది నీకు డిస్టర్బెన్స్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. లేకపోతే ఇది చాలా పెద్ద డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. ఎందుకు ఎస్ఐపి అకౌంట్లో 40 lakhs ఆగిపోయినాయి లాస్ట్ 2 monthsలో అంటే రీజన్ ఇదే. గోల్స్ ఐడియా లేదు వాళ్ళకి. బహుశా కొన్ని గోల్ రీచ్ అయ్యి ఉండొచ్చు కూడా, చెప్పలేము మనం అది. సో బేసికల్గా మీకు గోల్ కనుక పెట్టుకుంటే మధ్యలో డిస్టర్బెన్స్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అలాగే మన మనీ ఎక్కడ పోతుందో మనకు ఆ క్లారిటీ ఉండాలి. సపోజ్ మన శాలరీ ఒక 50,000 అనుకోండి, ఎండ్ ఆఫ్ ది మంత్ కల్లా ఏం మిగలటలేదు అనుకోండి, అసలు మనీ ఎక్కడ పోతుంది అంతా మొత్తం ఒక ఎగ్జాల్ షీట్లో డాక్యుమెంట్ చేసామనుకోండి, రెంటల్ ఎంత పోతుంది, అండ్ ఫుడ్ ఖర్చు ఎంత ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత, మొబైల్ బిల్ ఎంత, ఇంటర్నెట్ బిల్ ఎంత, ఎంటర్టైన్మెంట్కి ఎంత, ప్రతిదీ డాక్యుమెంట్ చేయడం ద్వారా అసలు మనీ ఎక్కడికి పోతుందో మనకు క్లారిటీ ఉంటుంది. బడ్జెటింగ్ చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చే మనీ అంతా ఎంత పోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒకసారి ఎక్కడ మనీ పోతుందో క్లారిటీ ఉన్న తర్వాత ఎక్కడ తగ్గించవచ్చో ప్లాన్ చేయండి. ఇంకా ఎక్కడ తగ్గించవచ్చో ప్లాన్ చేయండి. ఖచ్చితంగా ఇంత మన ఇన్కమ్ అనుకున్నప్పుడు నీ లైఫ్ స్టైల్ ఇక్కడ ఆపేయాలా. అంటే మీ ఎక్స్పెండిచర్కి మీకు వచ్చే ఇన్కమ్ మధ్య గ్యాప్ ఉంచాలి ఖచ్చితంగా. అందుకని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. అంటే చాలా రాగానే నీకోసం నువ్వు రివార్డ్ ఇచ్చుకోవాలి ఎంతకంత. మంత్లీ ఒక 2,000 మినిమం. మంచి అంటే ఎంత మిగిలితే అంత, 5,000 10,000 నీ ఇష్టం, ఎంతకంత పక్కన పెడతా ఉన్నారనుకోండి, ఒక 20-30 years తర్వాత ఇక్కడి నుంచి నీ శాలరీ రీప్లేస్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఇంట్లో కూర్చున్నా సరే నీ శాలరీ వస్తుంది రెస్ట్ ఆఫ్ ది లైఫ్లో. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ కంపల్సరీగా పార్టిసిపేట్ చేయాలి. అందరు చెప్పేది అంటే మాకు మేము మిగలటం లేదు అంటారు. మిగలాలంటే ప్లానింగ్ ఉంటేనే మిగులుతాయి అనమాట. ఓకే, అంటే ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే ఒకళ్ళే వర్క్ చేస్తున్నప్పుడు మిగలటం లేదు అనుకోండి, రెండో వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు అనుకోండి వర్క్ చేయడానికి, మిగలొచ్చు కొంచెం, అలా ఉండొచ్చు. మొత్తానికైతే మీ గోల్స్ క్లారిటీ అయిన తర్వాత, డబ్బంతా ఎక్కడ పోతుందో పిక్చరైజేషన్ అయిన తర్వాత, ఇప్పుడు మనీ ఎక్కడ సేవ్ చేయొచ్చో మనకు క్లారిటీ వచ్చింది. ఆ మనీని అవుటింగ్కి వెళ్తున్నాం, మంత్లీ ఒక 2,000 వేస్ట్ అయిపోతున్నాం, అవుటింగ్ కట్ చేయండి, నెసరీ ఏం కాదు కదా. ఓకే, అలాగే ఇంట్లో వెజిటబుల్స్ ఏదైతే చీపర్గా ఉన్నాయో అవి వాడుకుంటూ న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోవటం ద్వారా ఖర్చులు ఎంతకంత తగ్గించచ్చు. అందుకని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ కోసం మిగతా త్యాగం చేయాలి మనం, వేరే వాటిని సాక్రిఫైస్ చేయాలి అంతకంత. అది నెక్స్ట్ వచ్చేకల్లా అప్పులు ఏదైనా ఉంటే మొత్తం తెచ్చిపడేయాలి. పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అప్పులు ఉంటే నీకు. అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాయి, పర్టికులర్గా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాయి, అప్పులు మొత్తం తెచ్చేసామనుకోండి, మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఉంచుకోవచ్చు కావాలంటే. సపోజ్ ఇప్పుడు నాకు హౌసింగ్ లోన్ తీసుకున్నాను, నాకు అది 9%కి దొరుకుతుంది. ఓకే, నా అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లోనూ ఇంకో సాటో ఉంది, నాకు యావరేజ్ మీద 1.5 రూపీ ఇంట్రెస్ట్ గిట్టుబాటు అవుతుంది అనుకోండి, ఇట్స్ ఓకే, దీన్ని ఉంచుకుంటా. నేను అర్జెంట్ పోయి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది నాకు 9% ఉంటుంది కాబట్టి. రెండోది నాకు టాక్సేషన్ కూడా సేవ్ అవుతుంది. సో ఇది దాన్ని మనం గుడ్ డెట్ అనొచ్చు. బట్ చాలా వరకు బ్యాడ్ డెట్సే ఉంటాయి, వాటిని క్లోజ్ చేసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అది పోంగా అప్పులన్నీ తీర్చంగా మిగిలిపోతుంది సర్ప్లస్. ఇప్పుడు కరెక్ట్ లైన్లోకి వచ్చారు, సర్ప్లస్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ సర్ప్లస్ని తీసుకెళ్ళేసి మంచి ఇన్వెస్ట్మెంట్ వెహికల్లో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఇన్కమ్ గ్రో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది మొత్తం సైకిల్. లైఫ్లో ఎక్కడున్నో మనకు కండిషన్ తెలుసుకొని, అండ్ ఖర్చులు ఎక్కడెక్కడ పోతుందో క్లారిటీ ఉండి గోల్ పెట్టుకొని
అంటే ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఎంతకంత సర్ప్లస్ వస్తూ ఉంటుంది. ఈ సర్ప్లస్ని తీసుకెళ్ళేసి ఇన్వెస్ట్మెంట్ వెహికల్ పెట్టడం ద్వారా మనకి ఎంతకంత అమౌంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ సైకిల్ని పదే పదే కంటిన్యూ చేసుకొని దాన్ని రివ్యూ చేసుకుంటూ ఉంటే 2 ఇయర్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి మన గోల్ రీచ్ అవుతున్నాం మనం లేదు మన క్లారిటీ ఉంటుంది అనమాట. మొత్తానికైతే యాజ్ ఎ ఫ్యామిలీ హెడ్గా పేరెంట్స్ కంపల్సరీగా ఈ ఫైనాన్స్ ఫ్రీడమ్ గురించి ఐడియా ఉండాలి. అంతకంత ఎందుకు వర్క్ చేస్తున్నావు, వర్క్ చేసేది మనీ కోసం అయినప్పుడు ఆ మనీని షార్ట్కట్లో ఎలా సంపాదించుకోవచ్చు, స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అడిషనల్ ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలి, ఫ్యామిలీ వాళ్ళందరినీ యాక్టివ్గా ఎలా ఉంచాలి, అంటే ఫైనాన్షియల్గా కాన్షియస్గా ఎలా ఉంచాలి ఫ్యామిలీ వాళ్ళని, అంటే స్పెండింగ్ హ్యాబిట్స్, ఎర్నింగ్ హ్యాబిట్స్ ఏదైనా కావచ్చు, ప్రతిదీ కోర్ పార్ట్గా ఉండాలి. ఫ్యామిలీ హెడ్ ఇంటి అంతా తెలిసి ఉండాలి. సపరేట్ కోర్సులాగా సపరేట్గా ఒక ఎడ్యుకేషన్ లాగా కాకుండా పేరెంట్సే కిడ్స్కి ఇచ్చారనుకోండి, వాళ్ళ ముందు డిస్కస్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఐడియా వస్తుంది ఎలా నడుస్తుంది అనమాట. అట్లా ఇంట్లో టాస్క్స్ అని డీసెంట్రలైజ్ అయిపోవాలి. టాస్క్లు అందరు ఇన్వాల్వ్ అయ్యేలా అందరికీ అర్థం అవుతుంది అనమాట. అయితే ఫ్యామిలీ హెడ్ ఒక్కళ్ళే సఫర్ అవుతూ ఉంటారు. రేపు ఏం చేయాలి, రెంట్లలో పే చేయాలి, పిల్లల ఖర్చులలో భరించాలని, మిగతా వాళ్ళకి తెలియదు కదా. సో అందరితో డిస్కస్ చేయడం ద్వారా, అందరినీ టోటల్ ప్లానింగ్లో పార్ట్నర్గా చేయడం ద్వారా ఏంటంటే అందరు ఇన్వాల్వ్ అయినప్పుడు నేచురల్గానే పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. ఆఫ్టర్ ఆల్ హౌస్ అంటే అన్ని స్ట్రెస్లు రిలీఫ్ అన్ని బయటలు పెట్టి ఇంటికి వస్తాం. మరి ఇంట్లోనే స్ట్రెస్ ఉంటే కష్టం కదా. అందుకని సాధ్యంత వరకు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఒక ఇంట్లో పెట్టేసి టోటల్ ప్లానింగ్లో పార్ట్నర్గా చేర్చడం ద్వారా వాళ్ళని గుడ్ బ్యాడ్ వరస్ట్ డిస్కస్ చేస్తాం కాబట్టి మనకు అర్థం అవుద్ది. అంటే ఖర్చులు తగ్గించుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే సార్ రన్నింగ్ లైఫ్లో పడి రిటైర్మెంట్ ప్లాన్ అనేది చాలా మంది చేసుకోరు కదా. పిల్లలు, చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తారు. తీరా వాళ్ళు 50-60 వచ్చేటప్పటికి వెనక చూస్తే వాళ్ళ దగ్గర ఏమి ఉండవు. మరి అబౌట్ వాళ్ళ సంగతి ఏంటి? మరి అలా ప్లాన్ లేకుండా ఉంటారు కొంతమంది. మనం లైఫ్లో ఎక్కువ సార్లు మనం ఎవరినైనా అడగండి, నేను బిజీ అన్నాను అంటారు. ఏదైనా నేను బిజీగా ఉన్నాను సార్ అంటాడు. వాట్ ఈజ్ మీ ఎగ్జాక్ట్లీ బిజీ? దేవుడు అందరికీ 24 hours ఇస్తాడు. అది మీరు బిజీగా ఉన్నా లేకపోయినా అంతే ఉంటుంది. ఆ బిజీ ఎలా అవ్వాలంటే ఎక్కువ ప్రొడక్టివిటీ ఇచ్చేవాటి మీద ఆ టాస్క్లు చేసుకుంటూ కూర్చోవాలి. అది బిజీ అంటే దాని ద్వారా ₹1 కూడా రానప్పుడు ఆ టాస్క్ని డిసెంట్రలైజ్ చేసి పడేసి, ఇంట్లో వాళ్ళకి అప్ చెప్పేసి, వేరే వాళ్ళకి అప్ చెప్పేసి, లేదా అవసరం పెట్టేసి, తక్కువ అమౌంట్ వచ్చే టాస్క్ మొత్తాన్ని డిసెంట్రలైజ్ చేసి వేరే వాళ్ళకి అప్ చెప్పాలా. ఎక్కువ అమౌంట్ ప్రొడ్యూస్ చేసే వాటిని మాత్రం నువ్వు ఫోకస్ చేస్తా పోతున్నావు అనుకోండి, అప్పుడు నీ టైం సేవ్ అవుతుంది. అప్పుడు టైం మిగులుతుంది. నీ టైం మిగిలితే ఏమవుతుందంటే కొత్త స్కిల్ కోసం ట్రై చేస్తావు, ఇంప్రూవ్మెంట్ కోసం. నేను రిటైర్మెంట్ కోసం ఆలోచించలేదంటే అది నీ లైఫ్ అండి. ఇన్కమ్ లేకుండా 30 ఏళ్ళు బతకాలి, ఎలా బతుకుతారు? అప్పటికల్లా అన్ని రేట్లు పెరుగుతాయి. ఆ రేట్ల మీద ఎలా బతుకుతారు? అందుకని ఇన్ఫ్లేషన్ గురించి నాకు తెలియదండి, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి నాకు తెలియదు అంటే అది అమాయకత్వమే అవదండి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల నీకు ఎలాంటి గిఫ్ట్లు ఏం రావు. యూ మస్ట్ బి నో అంతే. అంటే అందుకే ఫ్యామిలీ ఫైనాన్షియల్ కాన్షియస్గా ఉంటే ఆ ఫ్యామిలీ యొక్క లైఫ్ స్టైల్ వేరేలాగా ఉంటుంది. వాళ్ళు సొసైటీ కోసం సొసైటీని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు వీళ్ళకి. బట్ వాళ్ళకైతే పీస్ ఆఫ్ మైండ్తో బతుకుతుంది హ్యాపీగా. అందుకని మనం వేరే వాళ్ళ కోసం సర్వైవబుల్, మనకు కావాల్సిన నీడ్స్, రిక్వైర్మెంట్స్ కోసం మనీ దాచుకుంటూ అంటే ఫ్యూచర్ ప్లాన్ చేసుకునే అన్ని పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతాయి. అలాంటి వాళ్ళకి ఈవెన్ గుడ్స్లో ఉన్నా హ్యాపీగా ఉంటారు. బట్ అప్పులతోటి ప్లానింగ్ లేకుండా రేపు ఎంత ఇన్కమ్ వచ్చి ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి తెలియనప్పుడు నువ్వు మంచి ప్యాలెస్లో ఉన్నా సరే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, అంటే ఇదేం ఉండదు అనమాట. బట్ అన్ఫార్చునేట్ ఇండియాలో ఏంటంటే ఎక్కువ మంది వాళ్ళ కోసం కాకుండా సొసైటీ కోసం బతుకుతారు, బయట వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం బతుకుతూ ఉంటారు. ఆ ప్రాసెస్లో భాగంగా ఏంటంటే ఈఎంఐలు తీసుకొని వస్తువులు మొత్తం కొనుక్కుంటూ ఇంట్లో చేర్చుకుంటూ నగిలిపోతూ ఉంటారు అనమాట. అందుకే చాలా తక్కువ మందికి ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది, అందరికి దొరకదు. ఇన్కమ్ పెరగంగానే లైఫ్ స్టైల్ అప్డేట్ చేసుకుంటూ పోతుంటారు, సేవింగ్స్ ఉండవు కదా. అందుకని ఎక్కడైతే సేవింగ్స్ ఉండి ఆ సేవింగ్స్ని ప్రొడక్టివిటీ అసెట్స్లో పెడతారో ఆ ఫ్యామిలీస్ అన్ని బై డిఫాల్ట్ అంటే ఫైనాన్స్ ఫ్రీడమ్ ఉంటుంది. అందుకని ఆ పేరెంట్స్ కనుక కాన్షియస్ కనుకుంటే కిడ్స్కి ఆటోమేటిక్గా వచ్చేది, వాళ్ళ కిడ్స్కి ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటారు. తద్వారా అందరూ హ్యాపీగా ప్లాన్డ్గా ఉంటారనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఫైనాన్స్ ఫ్రీడమ్ కావాలి. రిటైర్మెంట్ కోసం ఐడియా ఉండాలి, జాబ్ వచ్చిన మొదటి రోజే ఉండాలి, రిటైర్మెంట్ ప్లానింగ్ ఉండాలి, ఫ్యూచర్లో హౌస్ కొందామన్న ప్లానింగ్ ఉండాలి, ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కావాలి, కిడ్స్ కోసం కావాలి, చివరికి నెక్స్ట్ ఇయర్ ఎలా ఖర్చు పెట్టబోతున్నా కూడా ఈ సంవత్సరం ఐడియా ఉండాలి. చాలా మంది బడ్జెటింగ్ అంటే ఈ కంట్రీకి అవసరమేమో అనుకుంటారు, కంపెనీకి అవసరమే అనుకుంటాం. మంది మాత్రం ఫ్యామిలీ కూడా ఒక కంపెనీ లాంటిది కదా ఏంటి, అన్నిటికీ కావాలి, అన్నిటికీ. థ్యాంక్ యూ. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా
లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 అవర్స్, టోటల్లీ 6 అవర్స్ ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు.